హలో అండి. ఈరోజు నేనేం చేశానో మీకు చూపిస్తాను. పప్పు పచ్చడి చేద్దాం అనుకున్నాను, కానీ ఒక పప్పు ఒకటే చేయడం అయిందండి. సరే, ఇది మామిడికాయ పప్పు, పుల్లటి మామిడికాయతోటి చేసిన పప్పు, మెంతికారం వేసి చేసిన పప్పు అండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంగువ మెంతికారం అద్దరిపోద్ది అనమాట. ఇది కారం లేకుండా తీసిన పప్పు. మీకు తెలుసు కదా, ఎప్పుడు కూడా తక్కువ కారంతో తీసేస్తూ ఉంటాను. మెంతికారం మాకు వేసుకున్నాము. అయితే ఇదిగోండి, ఇక్కడ పోపు పెట్టాను. పచ్చడి చేద్దామని చెప్పి పెట్టాను. ఇదైతే రైసు. పచ్చడి చేయడం కుదరలేదు. ఇదిగోండి, ఇక్కడ మిక్సీలో వేసుకుని పెట్టుకున్నాం జార్లో అన్నీ. కరెంట్ అయితే లేదు. లేకపోయేటప్పటికి ఏం చేస్తా చెప్పండి, ఎంతసేపు. అప్పుడే దాదాపు 1 అవర్ పైన అయిపోయింది పవర్ కట్ అయ్యి. ఇదిగో ఇవన్నీ ఇందులో వేసుకున్నా. కొబ్బరి ముక్కలు, అలాగే పోపు అన్నీ వేసుకున్నాను. బెల్లము, ఉప్పు, పసుపు, చింతపండు ఇవన్నీ వేసేసుకుని పెట్టుకున్నాను. ఏముందండి, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్సీ వేసేసి తిప్పేసిన తర్వాత లాస్ట్లో పోపు కలిపేద్దాం అనుకున్నాను. కొంచెం నలిగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయ ఒకటి కూడా వేసేసి వేద్దాం అనుకున్నాను. ఇంతలో కరెంట్ పోయింది. మరి ఏం చేద్దాం చెప్పండి, ఏం చేయలేము. మా అమ్మాయికి బాక్స్ ఇవ్వడానికి అని చెప్పి గబగబా చేద్దాం అనుకుంటే ఇట్లా అయిందనమాట. ఇప్పుడు ఏంటి ఇంత వెలుతురుగా ఉందనుకుంటున్నారు, కానీ ఇది ఇన్వర్టర్తో లైట్ వెలుగుతుందండి. అదే లైట్ అనమాట. ఇప్పుడు ఎక్కువసేపు ఉంటే అది కూడా పోతుంది. ఇన్వర్టర్ మీద మనం మిక్సీలు, వెట్ గ్రైండర్లు ఇవన్నీ కూడా వాడకూడదు. అందుకే నేను వేయలేదనమాట. ఇదండి, ఏదో చేద్దామనుకుంటే ఏదో జరుగుతుంది, ఇట్లా జరిగిపోతుంది అనమాట. తానోటి తెలిస్తే దైవం ఒకటి తలిచాడనమాట. అలా అనమాట. ఇక్కడితోటి సరిపెట్టేశాను. ఇంకేం చేస్తాను, ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు మిక్సీలో వేసేసి సాయంత్రానికి వేసుకుంటాం అనమాట. ఇదండి నా బాధ. ఇలా ఉంది. పాపం మా అమ్మాయికి పచ్చడి ఇవ్వలేదే అనే ఒక బాధ ఉంది. కానీ ఏం చేస్తాం చెప్పండి, మనం అందుకే ఆవకాయలు, మాగాయలు ఇవన్నీ పెట్టుకున్నవి మనకు ఉంటాయి కాబట్టి అవి వేసి ఇచ్చేసాను అనమాట. చూసారా, భలే ఉంది. పప్పు అయితే సూపర్గా ఉందండి. మెంతికారం అయితే వేసుకుని చేసుకోండి, అద్దరిపోతుంది. మనం పచ్చికారం కంటే కూడా ఎండుకారం ఉంటుంది కదా, ఆ ఎండుకారం కంటే కూడా మనం మిరపకాయలు వేయించుకుని పప్పులో వేసుకుంటే అద్దరిపోద్ది అనమాట. ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా, బాయ్.